వెల్కమ్ టు మహతి టైలరింగ్. హలో అందరికీ. చాలా ఈజీగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్ స్టిచ్చింగ్ చేసేసాను. ఈ డాట్స్ స్టిచ్చింగ్ చేసిన వీడియో అనేది నేను ముందే అప్లోడ్ చేశాను. దీని తర్వాత షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలనేది ఈ వీడియో అనమాట. షేప్ బెల్ట్ల నుంచి లాస్ట్ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసే వరకు ఈ వీడియో ఉంటుంది. నేర్చుకునే వాళ్ళు ఫుల్గా వీడియో చూసేయండి చివరి వరకు. సో చూడండి, నేను ఎప్పుడైనా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టగా చుట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రెయిట్గా అయితే కుట్టేస్తాను. ఇలా కుట్టేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ లోపల చుట్టేసి పెట్టేసుకున్నాను కదా, దాన్ని బయటకు తీసి లోడింగ్ పద్ధతిలో దానిపై నుంచి ఒక స్టిచ్ వేస్తాను. ఇప్పుడు మనకు కుట్లు అనేటివి లోపలికి ఉంటాయి. చూడండి, లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్లు అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. చాలామంది వేరే రకంగా అటాచ్ చేస్తారు, కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా షేప్ బెల్ట్లు ఇలా అటాచ్ చేయడం నేర్చుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేశాక దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్ షేప్ బెల్ట్లు రెడీ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. చూడండి, 2 సైడ్స్ షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్స్ 2 అయిపోయాయి. హుక్స్ పార్ట్, కాజా పార్ట్ అనేది చూపిస్తున్నాను. ఒకసారి బ్లౌజ్ ఫ్రంట్ కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్ ఉందా లేదా సైజ్ అనేది ఒకసారికి చూసుకున్నాను. అలాగే హుక్స్ పార్ట్ అనేది ఫ్రంట్ నుంచి వెనకకు మలిచేసుకోవాలి. చూడండి, నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఇంత సరిపోదు, మనకు ఒక 1.5 ఇంచ్ సరిపోతుంది హుక్స్ పార్ట్కి. నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రా క్లాత్ అనేది కాజా పార్ట్కి లోపల లైనింగ్ లాగా వేస్తున్నాను. కాజా పార్ట్లో బ్లౌజ్ పీస్ తోటి వేయాలన్నమాట. కొంచెం తిన్నుగా వస్తుందని నేను ఈ లైనింగ్ పీస్ని కూడా కాజా పార్ట్లో కలిపేస్తున్నాను. చూడండి, ఇలా హుక్స్ పార్ట్ అయితే లోపలికి మలిచేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా 1 ఇంచు కంటే కొద్దిగా తక్కువ అయినా సరే మనకు ఎంత కావాలో, ఎంత అవసరం ఉందో అంత వెడల్పు చూసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇలా కట్ చేశాక కాజా పార్ట్ అనేది వెనక నుంచి ముందుకు, కాజా పార్ట్ వెనక నుండి ముందుకు, లైనింగ్ పీస్ ముందుకు మలిచేస్తే కనిపిస్తుంది. కాబట్టి మనకి బ్లౌజ్లో వచ్చిన పీస్ని తీసుకుంటున్నాను. బ్లౌజ్లో వచ్చిన పీస్ చూడండి సరిగ్గా లేదు కాబట్టి ఒక చిన్న అతుకు వేయాల్సి వస్తుంది. నేనైతే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఈ క్లాత్ని కూడా కరెక్ట్ స్ట్రైట్గా కట్ చేసి అతుకు ఎంత వేయాలనేది నీట్గా కట్ చేసుకొని ఇలా అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకొని రివర్స్ చేసుకొని దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా వేశాక ఇప్పుడు నేను బ్లౌజ్ లైనింగ్ పీస్ తీసుకున్నాను కదా పొడవుగా, హుక్స్ పార్ట్ కొట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది చూడండి, అది కూడా దీంట్లో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం తిన్నుగా ఉంటుందన్నమాట. మనకు హుక్స్ పార్ట్, కాజా పార్ట్ పట్టి ఉండడానికి ఈ బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా ఎంత సన్నం ఉంది. సో అంత సన్నంది పట్టి ఉంచడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనకు హుక్స్ పెట్టినా కానీ ఆ కాజాలు ఊడొచ్చేస్తాయి. సో తిన్నుగా ఉండడానికి లైనింగ్ పీస్ కూడా దాంట్లో కొంచెం అటాచ్ చేస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్నాక దీని మీద నుంచి ఇంకో స్టిచ్ వేసుకొని ఇలా అయితే కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్నాక ఫ్రంట్ తీసుకోవాలి. తీసుకొని మనకు కావాల్సిన సైజులో కాజా పార్ట్ని అయితే 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం బయటకు ఫోల్డ్ చేయాలన్నమాట. కాజా పార్ట్ అనేది హుక్స్ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, లోపలికి వెళ్తుంది కాబట్టి కాజా పార్ట్ ఇలా కొంచెం బయటకనే ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేయాలి. ఇలా ఒక స్టిచ్ వేసాక ఒక పాదం మందం గ్యాప్తో కాజాలు కుడతాం కదా, ఆ కాజాలు కుట్టే ప్లేస్కి కరెక్ట్గా ఉండడానికి ఇలా పాదం మందం గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకొని కిందన రఫ్ ఇచ్చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. హుక్స్ పార్ట్, కాజా పార్ట్ రెడీ అయిపోయింది. లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీస్తున్నాను. బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ అటాచ్ చేయాలి కదా, సో దీనికి నడుం పట్టీ అనేది సెట్ చేయాలి. సో ముందైతే లైనింగ్ పీస్ అటాచ్ చేసి చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. 2 సైడ్స్ మనకు సైడ్లో కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది చూసుకోవాలన్నమాట. చూసుకొని ఎక్కడ స్టార్ట్ చేయాలో అక్కడ స్టార్ట్ చేసి కింది సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి, చుట్టూరా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలి.
నేను మీకు ఈ వీడియో వాయిస్ అవుట్ ఇస్తున్నాను కానీ బయట వర్షము అలాగే ఉరుముల మెరుపులు ఫుల్గా సౌండ్ వచ్చేస్తుంది. మీకు ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు సౌండ్ వచ్చిందొచ్చు. సో చూడండి, మనం బ్యాక్ పార్ట్ కింది సైడ్ అయితే ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా మనకు షోల్డర్స్ అనేటివి సైడ్కి వెళ్ళిపోవద్దు, కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. నేనైతే ఇలా సైడ్కి వెళ్ళిపోకుండా ఒక పిన్స్ అయితే పెట్టేశాను షోల్డర్ ప్లేస్లో. మనకు స్టిచ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. చాలామంది గమ్ అనేది పెడతారు, గ్లూ. సో చూడండి, ఈ క్లాత్కి అయితే గ్లూ పెట్టినా కానీ అతుక్కునే ఛాన్స్ లేదు, ఎందుకంటే చాలా సన్నంగా ఉంది. మధ్యలో ఆ షైనింగ్లా గీతలు వచ్చాయి చూడండి, దాంట్లో ఒక సన్నం థ్రెడ్ అనేది ఉందన్నమాట ప్లాస్టిక్ది. ఐరన్ చేస్తే మాత్రం అది మొత్తం అతుకపోతుందన్నమాట. ఖచ్చితంగా ఐరన్ ఈ క్లాత్కి సెట్ అవ్వదు. దానిపైన మనం ఒక కాటన్ పెట్టి ఐరన్ చేసినా కానీ మనం అన్నీ చూసుకోవాలి కదా. ఒకటి సైడ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనకే ఈ బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయినట్టు చేసిన వాళ్ళం అవుతాము. సో చూడండి, ఒక్క 5 మినిట్స్ చూస్తే మనం బ్యాక్ పార్ట్ అతుకులు అనేటివి జాయింట్ చేసేసుకుంటాము. లైనింగ్ పీస్కి అలాగే బ్లౌజ్ పీస్కి జాయింట్ అయితే చేశాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేస్తున్నాను. సో ఒక్కసారి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూస్తున్నారు కదా, మీకు ఏ పార్ట్లో అంటే అర్థం కాలేదు అనేది కామెంట్ చేసి అడగండి. మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే కటింగ్లో అయినా సరే మీకు ఏదైనా పార్ట్, బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ, షేప్ బెల్ట్ కానీ, హుక్స్ పార్ట్ కానీ ఇలా కట్ చేయాలనేది మీకు అర్థం కాకుంటే ఒక చిన్న కామెంట్ అడగండి. మీ కామెంట్కి తగ్గట్టు నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే నేను వీడియో కూడా మీ కామెంట్కి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పెడతానన్నమాట. సో చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే చూసాను కదా, ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా చూసుకున్నాను కదా. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ తీసుకొని కిందికి మనకు ఇక్కడ ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎందుకు ఇలా కట్ చేయాలి అంటే, మనకు ఇలా బ్యాక్కి టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ టాకాలు పెట్టుకున్న తర్వాత క్లాత్ అనేది దగ్గరకు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ సైడ్స్ కిందికి వచ్చేసాయి అన్నమాట. సో వాళ్ళకు కిందికి పట్టేసినట్టు ఉంటుంది. మనం ఈ టాకాలు పెట్టిన తర్వాత క్లాత్ అనేది కిందికి అయిపోతుంది కదా. సో అది స్ట్రేట్గా కవర్ కావడానికి, మన ఫిట్టింగ్లో స్ట్రేట్గా ఉండడానికి అక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తో అలా కట్ చేస్తారనమాట. చాలామంది ఇలాగే కట్ చేస్తారు. ఇలా కట్ చేయాలి కూడా కంపల్సరీ. తర్వాత మనం ఇప్పుడు చూడండి, స్ట్రేట్ అయిపోయింది. అదే నేను అక్కడ కట్ చేయకపోతే అది కొంచెం కిందికి అయిపోతుంది. చూస్తున్నారు కదా, కిందికి అయిపోతుంది అనమాట. చూడు ఇప్పుడు ఎంత స్ట్రేట్గా ఉంది. అక్కడ కట్ చేసింది నేను ఇక్కడ 1/2 ఇంచ్ మలిపేసాను, టాకాలు పెట్టాను కాబట్టి షోల్డర్ నుంచి కిందికి అది కిందికి కనిపించట్లేదు. మీరు చాలా గమనించండి. నేనైతే ఈ బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకున్నాను కదా, అంటే పట్టీ, బ్యాక్ సైడ్ పట్టీ పెట్టేటప్పుడు మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ ప్లేస్లో చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనము రివర్స్ ఫోల్డ్ చేసి పైకి చూడండి, కిందికి నడుం సైజ్ అనేది తక్కువ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్ది చెస్ట్ వస్తుంది కదా, వెడల్పు ఉంటుంది అనమాట. ఆ వెడల్పుకి ఈ మనం పెట్టుకునే పట్టీ ఉంటుంది కదా, నడుం పట్టీ అనేది పైకి వెళ్ళగానే మనకు తగ్గిపోతుంది. కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మనకు అస్సలు సెట్ అవ్వదు. ఇలా మధ్యలో ఒక కుచ్చు పెట్టుకోవాలి కంపల్సరీ. చూడండి, ఇలా కుచ్చు పెట్టేసుకొని నీట్గా ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసేసి దూరం కుట్టు వేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ కోసం దూరం కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేసేసి మనం ఆ కుట్టును పీకేయచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాక నేను 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా ఇలా అయిపోయాక కూడా మనకు సైడ్ జాయింట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కూడా మనము చేంజెస్ చేసుకోవచ్చు. సైడ్ జాయింట్లు ఎక్కువ తక్కువలు ఉంటే మనకు మిడిల్ టక్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ పైన హ్యాండ్ దగ్గర కూడా ఒక పాదం మందం కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చేసింది, ఎలాంటి మిస్టేక్ లేకుండా కరెక్ట్గా వచ్చిందనమాట. షోల్డర్స్ 2 అటాచ్ చేసిన తర్వాత చివరలో కూడా ఒక కుట్టు అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, చివరలో కూడా ఇలా ఒక కుట్టు వేసేసి
హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అటాచింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు చాలా డౌట్ వస్తుంది. నేను హ్యాండ్స్ స్టిచ్ చేశాక చంక డౌన్ కట్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్, ఆ ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ వస్తుందనేది చూసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా మిడిల్లో మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ మిడిల్ కుట్టుకి సెట్ అయ్యే విధంగా మిడిల్లో పెట్టేసుకొని ఒక సైడు 1/2 ఇంచ్ గ్యాప్తో హ్యాండ్ అనేది లాగద్దు. అలాగే మనకు కింది సైడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా లాగద్దనమాట. లాగకుండా మంచిగా నీట్గా ఇలా అయితే స్టిచ్ వేసేయండి. అలాగే దాన్ని రివర్స్ చేసుకొని స్టిచ్ వేయాలి. చాలామంది అటు స్టిచ్ వేశాక ఈ బ్లౌజ్ పార్ట్ మొత్తం సైడ్ తీసేసుకుంటారు, రైట్ సైడ్ తీసేసుకొని స్టిచ్ వేస్తారనమాట. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మనకు ఎప్పుడైనా మనం కుట్టే వస్తువు మనకు ఎడమ సైడే ఉండాలన్నమాట. రైట్ సైడ్ ఉండకూడదు, కుడి సైడు తీసుకోకూడదు. ఇటు సైడ్ ఉంటే మనకు నీట్గా ఇక్కడ మన బ్లౌజ్ ఆ క్లాత్ని మంచిగా స్ప్రెడ్ చేసి పరుచుకోవడానికి వస్తుంది. చూడండి హ్యాండ్స్ అయిపోయాయి. సైడ్స్ హ్యాండ్స్ రెడీ చేశాక మధ్యలో గల్లకు హెమ్మింగ్ కోసం క్రాస్ పట్టి తీసుకొని నేను స్టిచ్చింగ్ చేసేసాను హెమ్మింగ్ కోసం. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు చూడండి. బ్యాక్ పార్ట్ ఇలా మంచిగా నీట్గా పర్చేసుకున్న తర్వాత 2 ఫోల్డ్గా కొలత బ్లౌజ్ సహాయంతో బ్యాక్ సైడు ఎంత నడుముకు ఎంత సైజులో ఉంది సైడ్ జాయింట్లు అనేది మార్కింగ్ వేసుకున్నాను. హుక్స్ పార్ట్ అలాగే కాజా పార్ట్ కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకున్నాను. కొలత బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా చూసుకొని ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు కుట్టు మార్క్ వేసేసుకున్నాను. ఇలా మార్క్ వేసుకున్నాక సైడ్ జాయింట్లు బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇలా చేతి రౌండ్ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చేతి రౌండ్ చూసుకుంటున్నాను. కొలత బ్లౌజ్ తీసుకొని మనకు చేతి రౌండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకొని మార్క్ వేసుకున్నాను. అలాగే చంక రౌండ్ అనమాట, ఆర్మ్ లూజ్ అంటారు. ఈ చంక రౌండ్ నీట్గా ఇలా చూసేసుకొని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ వేసుకునేటప్పుడు నీట్గా మార్క్ వేసుకొని స్టిచ్ చేసేటప్పుడు రఫ్ చేసేయాలి. ఈ చంక ప్లేస్లో ఈ 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి, ముందడికి ఉంచేసుకొని ఒకసారి ఇలా చూసుకోవాలన్నమాట. తీసి కరెక్ట్గా ప్లస్ సింబల్కి వస్తున్నాయా, లాగుతున్నానా లేదా అనేది చూసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్లో ఉంటుంది కాబట్టి లాగకూడదు, నీట్గా వేసేయాలి. ఇలా పాదమందం గ్యాప్తో ఒక 3 స్టిచ్లు వేసేయాలన్నమాట. 3 స్టిచ్లు వేసిన తర్వాత నేనైతే సైడ్కి మీ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, సైడ్కి ఉన్న క్లాత్ అనేది బయటకు ఉండకుండా కుచ్చుకపోకుండా చాలామంది ఓవర్లాక్ చేస్తారు కదా, ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు లోడింగ్ పద్ధతిలో ఆ క్లాత్ని లోపలికి మలిచేసి దానిపై నుంచి స్టిచ్ చేసామంటే లోడింగ్ పద్ధతిలో నీట్గా అనిపిస్తుంది అనమాట. మనకు చూసిన వాళ్ళకి కూడా అబ్బాయి ఎంత నీట్గా ఉంది, కుచ్చుకోకుండా చాలా బాగా స్టిచ్చింగ్ అనేది వేశారని వాళ్ళు కూడా అనుకుంటారనమాట. నచ్చి మనకు ఇంకా కస్టమర్స్ రావడం మొదలవుతుంది అనమాట. సో మన బ్లౌజ్ మనం కుట్టుకున్నా సరిపోతుంది. కంఫర్ట్గా మన బ్లౌజ్ మనం ఇలా మనకు పోగులు అనేటివి కుచ్చుకోకుండా ఇలా కంఫర్ట్గా కుట్టుకుంటే ఎంత బాగుంటుంది. సో మనం బ్లౌజ్ కుట్టుకుంటే మనకు కంఫర్ట్గా ఉండాలన్నమాట. వేసుకున్న బ్లౌజ్ కంఫర్ట్గా ఉంటేనే మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి, బ్లౌజ్ 2 సైడ్స్ సైడ్ జాయింట్లు చేశాక నేను చూపిస్తాను. కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో వచ్చేసింది చూడండి. ఈ హ్యాండ్ అయితే నేను 2 సైడ్స్ చేశాక చూపిస్తాను చూడండి. 2 సైడ్స్ బ్లౌజ్ అయితే సైడ్ జాయింట్ చేశాను. ఈ గల్లకు ఇది పట్టి హెమ్మింగ్ చేసేయాలి లోపలికి. చూడండి, షేప్ బెల్ట్లు హుక్స్ పార్ట్ కాజా పార్ట్ మధ్యలో గ్యాప్ అనేది రాలేదు. ఇలా అయితే కుట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి వీడియో.